కట్టుకున్న భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి ఎండబెట్టి బొక్కలను చూర చూర చేసి ఇక్కడే ఉన్న మీర్పేట్ చెరువులో ఎవరైతే నిందితుడు గురుమూర్తి ఉన్నాడో వాళ్ళు ఉన్న ఇల్లు ఇదే. ఈరోజు మనం చూడొచ్చు న్యూస్ ఛానల్స్ వచ్చి చాలా పెద్ద ఎత్తున ఇంట్లోకి కూడా వెళ్ళి సోదాలు చేసి ప్రతిదీ చూపించే మనం అందరం చూసాం. సో ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు భయపడి అందరూ ఖాళీ చేసి ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇంటి ఓనర్స్ ఈ ఇల్లుకి గేటుకి తాళం వేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఎంత దుర్మార్గమైన ఒక బ్రూటల్ హత్యకి పాల్పడ్డ గురుమూర్తి ఎక్స్ ఆర్మీలో పనిచేసి కట్టుకున్న భార్యనే తాలిబొట్టు తెంచి మొహం మీద విసిరి కొట్టిందని ఆ కోపంతోనే చంపానని పోలీసుల నివేదికలో చెప్తున్నాడు. నిజానికి అసలు మానవత్వం అనేది, హ్యుమానిటీ అనేది, భార్యాభర్తల కాపురం అనేది అసలు ఊహించుకోవడానికే భయంకరంగా ఉండేలా ఈ గురుమూర్తి అనే దుర్మార్గుడు చేసిన పని అలా ఉంది. సో మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్. ఇదే ఇల్లు, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఈ చుట్టుపక్కల కూడా మనం చూడొచ్చు అన్ని ఫ్యామిలీస్ అండ్ వాళ్ళు ఉండే ఏరియానే. సో ఇంత పీస్ఫుల్ ఏరియాలో పండగ రోజున 16వ తారీఖు పండగ రోజున అంత ఘాతుకానికి పాల్పడతాడని ఎవరు అనుకొని కూడా ఉండరు. పిల్లల్ని ఇంటికి పంపాడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పిల్లలు పంపాడు, భార్యని ఇంట్లో ఉంచుకొని భార్యను చంపిన తర్వాత ఆ కోపం కూడా తీరకుండా ముక్కలు ముక్కలుగా కోసి ఉడకబెట్టి రైస్ కుక్కర్లో ఆ తర్వాత ఎండబెట్టి మళ్ళీ తీసుకెళ్లి చెరువులో కలిపాడు. ఈ దుర్మార్గాన్ని ఎలా చూడాలి? సో ఆ దుర్మార్గుడు ఇల్లే ఈ ఇల్లు. ఈ ఇంట్లోనే ఈ సెకండ్ ఫ్లోర్ ఇంట్లోనే ఉండేవారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.